హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇది గ్రహణాల గౌరీ నోము అండి. గ్రహణాల గౌరీ కోసం పిండి జల్లెల్లో తీసుకోవాలండి. ఆ జల్లెల్లో మనము పసుపు, కుంకుమ, అలాగే కొంచెం పత్తి, బియ్యం పిండి, ఇవి గ్రహణాల గౌరీకి కావాల్సినవండి. పసుపు, కుంకుమ, బియ్యం పిండి, కొంచెం పత్తి, ఒక కొబ్బరి ముక్క, ఒక పోక, 1 రూపీ కాయిన్, అలాగే నైవేద్యానికి బెల్లము. ఇవన్నీ ఇలా 13 జతలు అరేంజ్ చేసుకోవాలి. 13 అరేంజ్ చేసుకున్న తర్వాత మనం వీటిపైన గౌరమ్మ పెట్టి నోముకోవాలండి. ఇది గ్రహణాల గౌరీ కథ అండి. చూసారు కదా, పసుపు, కుంకుమ, బియ్యపిండి, కొంచెం పత్తి, అలాగే నైవేద్యానికి బెల్లము, 1 రూపీ కాయిన్, లగ్గం పోక, ఒక కొబ్బరి ముక్క. ఇది గ్రహణాల గౌరీ కథ అండి. లేదా ఇలా ప్రాసెస్ ఎక్కువ ఉందంటే పిండి జల్లెళ్ళ నోము అనేసి మనం జల్లెడ కొద్దిగా పిండి ప్యాక్ చేసి కూడా నోముకోవచ్చు. అది పిండి జల్లెళ్ళ నోము. ఇవన్నీ పెడితే గ్రహణాల గౌరీ నోము. నెక్స్ట్ కలర్స్ డబ్బాల నోము లేదా కలర్ గిన్నెల నోము. స్టీల్ గిన్నెలు తీసుకొని 13 రకాల గిన్నెలన్నీ 13 కలర్స్ పోసి నింపి ఇలా ట్రేలో పెట్టుకోవాలండి. లేదంటే కలర్స్ అన్నీ 13 కలర్స్ కూడా ఇలా డబ్బాలలో పోసి నింపుకుంటే ఇది కలర్స్ గిన్నె డబ్బాల నోము. 13 డబ్బాలలో 13 కలర్స్ పోసి ఒక గౌరమ్మ పెట్టి నోముకోవాలండి. ఇది కలర్ డబ్బాల నోము అంటారు. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సంక్రాంతి ముగ్గులు వేసుకోవడానికి కలర్స్ తెచ్చుకుంటాం కదండి, అలా 13 డబ్బాలలో 13 కలర్స్ నింపెట్టుకుంటే కలర్ డబ్బాల నోము అయిపోతుంది. డబ్బాలను కాదు, గిన్నెలు కానీ ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉన్నది తెచ్చుకోవాలండి. గిన్నెలు అయితే ఇలా ట్రేలో పెట్టుకోవాలి, డబ్బాలు అయితే ఇలా డబ్బాలలో పోసి పెట్టుకోవాలి. కలర్స్ గిన్నెల నోము.